కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పల్లెటూరి అత్త. రామాపురంలో అప్పుడప్పుడే తెల్లారుతుంది. ఆ ఊరి సర్పంచ్ అయిన రామారావు అతని భార్య సూర్యకాంతంతో ఇలా అంటుంటాడు. ఓసే కాంతం, చదువుకంటూ విదేశం వెళ్ళిన మన అబ్బాయి ఉద్యోగం సంపాదించి అక్కడే ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇంతవరకు మన రామాపురానికి రాలేదు. ఈసారి పండక్కైనా వస్తే బావుండు. అవునండి, ఆడిని చూసి చాలా రోజులైపోయింది. నా మనసు అంతా వాడి మీదే ఉంది. రోజు ఫోన్లో మాట్లాడినా కూడా ఎందుకనో వాడిని నా కల్లారా చూసి నా చేతి వంటలు తినిపించాలనిపిస్తుంది. కోడలి పిల్ల కూడా వస్తే బాగుండు. వీళ్ళిలా మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ అబ్బాయి రాజేష్ ఫోన్ చేస్తాడు. హలో నాన్నా, ఎలా ఉన్నారు? అమ్మెలా ఉంది? మాకేమిరా, మేం బావున్నాం. నువ్వు కోడలి పిల్ల అక్కడ బావున్నారుగా? మేం కూడా ఇక్కడ బాగానే ఉన్నాం నాన్నగారు. ఈసారి పండక్కి మన రామాపురం వద్దాం అనుకుంటున్నాం. ఏంటి, రామాపురం వస్తున్నారా? నేను మీ అమ్మ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నావురా. ఓసేయ్ కాంతం, విన్నావా? మన అబ్బాయి కోళ్ళు ఈ 7 పండక్కి రామాపురం వస్తారంట. హా భగవంతుడు మన మొర ఆలగించాడండి. నాన్న రాజేషు, నీకు కోడలి పిల్లకి నచ్చిన వంటలని చేసి పెడతాను. తప్పక రావాలి మరి. ఖచ్చితంగా వస్తామత్తమ్మా. మిమ్మల్ని చూడాలని మాకు కూడా చాలానే అనిపిస్తుంది. మరో 2 వారాల్లో మేము రామాపురంలో ఉంటాం. అలా చెప్పి రాజేష్, కోమలి అమెరికా నుండి ఇండియాకు బయలుదేరారు. ఇండియాకొచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు కోమలి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చెప్పిన సమయానికి రామాపురం బయలుదేరతారు. రామాపురం చేరుకున్నాక వాళ్ళింటికి వెళ్లే దారిలో రాజేష్, కోమలి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైం నేను ఓ విలేజ్లో ఉండబోతున్నాను. చిన్నప్పటి నుండి సిటీలో, ఇంకా టీనేజ్ నుండి అమెరికాలో పెరిగాను. జీవితంలో కొన్ని రోజులైనా విలేజ్లో గడపాలనే నా కోరిక ఇక నెరవేరదేమో అనుకున్నాను. కూల్ కోమలి, మా రామాపురం చాలా బాగుంటుంది. మనం మరి కాస్త కష్టపడి కొంత డబ్బు సంపాదించుకున్నాక ఎర్లీగా రిటైర్ అయి లైఫ్ అంతా రామాపురంలోనే అమ్మా నాన్నలతోనే గడుపుదాం. తప్పకుండా. అన్నట్టు అంత పెద్ద లగేజీలు ఏం తీసుకొస్తున్నావు? మొదటిసారి నేను అత్తగారిని చూస్తున్నాను. పైగా వయసు కూడా కాస్త పైబడింది కదా. ఆవిడ కోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను. మనం రామాపురం తిరిగి వచ్చేంత వరకు ఈ గిఫ్ట్స్ అన్నీ ఆమె పనిని కాస్త తగ్గిస్తాయి. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ ఇల్లొచ్చేస్తుంది. ఇంటి బయట సూర్యకాంతం, రామారావు వీళ్ల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. నాన్నా, రాజేషు, ఏమ్మా కోమలి, ఎట్టా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది నాన్నగారు. వావ్, మీ ఇల్లు ఎంత అందంగా ఉందో. మీ ఇల్లు కాదమ్మా, మనిల్లు అనాలి. మొదటిసారి మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. మీకు దిష్టి తెస్తానుండండి అంటూ సూర్యకాంతం వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ఇదిగోరా, నీకు నచ్చే జంతికలు. అమ్మ కోమలి, నీకు సున్నుండ్లంటే ఇష్టం అంట కదా, ఇవిగో సున్నుండలు. వావ్, సో టేస్టీ. చాలా బాగా చేశారత్తమ్మా. అలా కొడుకు కోడలు రాగానే సూర్యకాంతం, రామారావు చాలాసేపు వాళ్లతో మాట్లాడుకుంటూ ఉండిపోతారు. ఆ మరునాటి ఉదయం కోమలి తన అత్తయ్య కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లని ఆమెకు ఇవ్వబోతూ ఉంటుంది. ఏవండి, అత్తయ్య కోసం నేను తెచ్చిన గిఫ్ట్స్ ఇప్పుడు ఇచ్చేనా? నన్నడుగుతావేంటి కోమలి, వెళ్ళివ్వు. అమ్మ చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఏమోనండి, నాకు చాలా మొహమాటంగా ఉంది. ఇలా ఉండగా సూర్యకాంతం రుబ్బురోట్లో పప్పు రుబ్బుతూ కనిపిస్తుంది. అయ్యో అత్తమ్మ, ఎందుకింత శ్రమ? నేను మీకోసమని 18 మిక్సర్ గ్రైండర్ తీసుకొచ్చాను. ఇందులో పిండి రుబ్బడం, చపాతీ లాంటివి అన్నీ తేలిగ్గా చేసుకోవచ్చు. అవునమ్మాయ్, నువ్వు చెప్పింది నిజమే. ఇది బాగా పనిచేస్తుంది. కాసేపటికి సూర్యకాంతం కట్టెల పొయ్యి వద్ద కూర్చొని వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కోమలి వెళ్తుంది. ఇదేంటత్తమ్మా, కాలం ఎంత మారిపోయినా మీరింకా కట్టెల పొయ్యి దగ్గర ఆగిపోయారా? ఇదిగోండి, మీకోసం నేను ఎలక్ట్రిక్ స్టవ్ ఇంకా ఈ కుక్కర్ తీసుకొచ్చాను. అసలు కష్టపడకుండా స్విచ్ ఆన్ చేయగానే వంటలన్నీ తయారైపోతాయి. బాలే ఉంది కోమలి, నిజంగా నా గురించి నువ్వు అంత ఆలోచించావమ్మా. ఇలా కోమలి తన కోసం తీసుకొచ్చిన ప్రతి బహుమతిని సూర్యకాంతం ఆనందంగా స్వీకరిస్తూ కోమలికి ధన్యవాదాలు చెప్పేది. దీంతో తన అత్తయ్యకు ఎంతో ఉపయోగకరమైన వస్తువుల్ని తీసుకొచ్చాననుకుంటూ కోమలి కూడా చాలా ఆనందపడింది. ఏంటమ్మా, ఒక్కరోజులోనే ఇల్లంతా ఇంత అందంగా మార్చేశావు? నా కోసం ఆలోచించి నువ్వన్నీ తీసుకురావటం మా ఇద్దరికి చాలా ఆనందంగా ఉందమ్మా. నీకు ధన్యవాదాలు తల్లి. అయ్యో మామయ్య గారు, ఇది మా బాధ్యత. పోనీలే కోమలి, నువ్వు వీళ్ళ పొగడ్తలు విని మరీ తాడి చెట్టెక్కిపోకు.
అయినా నాన్నగారు వీటన్నింటికీ బిల్లు కట్టేది నేనే. డబ్బు ఎవరిదన్నది ముఖ్యం కాదు, ఆలోచన రావడమే ముఖ్యం. ఈ రోజుల్లో అమ్మాయిలు కోమల్లా ఉంటే ప్రతి ఇల్లు ఆనందంగానే ఉంటది. ఆమె ఎక్కడో ఉంటన్నా ఎక్కడుండే అత్తమామల గురించి ఆలోచించిందంటే తనంత మంచిదో అర్థమవుతుంది. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. సూర్యకాంతం ఇల్లు ఉడుస్తూ ఉంటుంది. ఇదే సరైన సమయం. ఇప్పుడు అత్తయ్యకి నేను తీసుకొచ్చిన మినీ వ్యాక్యూమ్ క్లీనర్ ఇచ్చేయాలి అంటూ ఇల్లు తుడుస్తున్న సూర్యకాంతం దగ్గరికి వెళ్తుంది కోమలి. అత్తమ్మ, ఇల్లుడుస్తున్నారా? ఎందుకింత శ్రమ? నేను మీకోసం అమెరికా నుండి వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చాను. చూడండి, దీంతో ఎలాంటి శ్రమ ఉండదు, ఇల్లంతా శుభ్రంగా అయిపోతుంది అంటూ కోమలి వాక్యూమ్ క్లీనర్ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తూ ఉంటుంది. ఇంతలో రామారావు ఇలా అంటాడు. ఓసే కాంతం, ఓ 4 సున్నుండలు తీసుకురావే సరేనండి అంటూ కాంతం వంటగదిలోకి వెళ్తుంది. తన వెంటే వెళ్లి కోమలి ఇలా అంటుంది. అన్నట్టు అత్తమ్మ, నేను అడగడమే మర్చిపోయాను. మీరు సున్నుండలు తినేస్తున్నారు, మీకు డయాబెటీస్ లేదా? లేదమ్మా. మీరు నిజంగా గ్రేట్ అత్తమ్మా. ఇంత వయసు వచ్చినా కూడా డయాబెటీస్ లేదంటే చెప్పుకోవాల్సిన విషయమే. అంతగా చెప్పుకోవాల్సిన విషయం ఏం లేదులేమ్మా. ఎంతో ప్రేమగా నాకు పని తగ్గించాలని నువ్వు ఎన్నో వస్తువుల్ని అమెరికా నుండి తీసుకుని వచ్చావు. కానీ నిజానికి అవన్నీ వాడకుండా ఇలా అన్ని పనులు నా చేతితో నేను చేస్తున్నా. అదే నాకు ఆరోగ్యం. ఇక మీ మామయ్య సంగతి అంటావా? అతను రోజు కష్టపడి పొలంలో వ్యవసాయం చేస్తారు. అట్టా కష్టపడి పండించిన పంటనే మేము 3 పూట్ల తింటున్నాం. అవునా అత్తమ్మా? అవునమ్మా. ఏమనుకునుంటావు మాట చెప్తా నిన్ను. పల్లెటూరులో ఉన్న మేమంతా ఇట్లాంటి వస్తువులు ఏం వాడకుండా చేతులు కాళ్ళతోనే పనులు చేసుకుంటాం. ఎట్లాంటి మందులు కొట్టిన ఆహారాన్ని తింటున్నాం. ఇంట్లో వండుకునే వంటలే మాకు ఆహారం. కానీ మీ పట్నం వాళ్ళు అన్నిటికీ భిన్నంగా ఉంటారు. ఇంట్లో పనిచేయడం పక్కన పెట్టి వాటన్నిటికీ మిషన్లు కొనుక్కుంటారు. మీరు మాత్రం డబ్బులు కట్టి మరీ జిమ్ములకు పోతారు. దానికి కూడా రోజు వెళ్ళరు. మరి వ్యాయామం ఎక్కడది? మీరు సరిగ్గా చెప్పారత్తమ్మా. పోనీ తిండి అవేనా? ఆరోగ్యమైన తిండి తింటున్నారా? అది కాదు. నూనెలో వేగిన వేపుళ్ళు, ఉప్పులు, కారాలు, బెల్లానికి బదులు పంచదార వాడకం, ఇవన్నీ అనారోగ్యమేగా మరి. అవునత్తమ్మా, కానీ మేము వాటికి బాగా అలవాటైపోయాం. పైగా అదుపు లేకుండా తినడం కూడా ప్రారంభించేశాం. మరి అట్టాంటప్పుడు ఎట్టాంటి రోగాలైనా మనపై దాడి చేస్తాయి. సరైన భోజనం తింటూ ఇట్ట మన పనుల కోసం మెషన్లపై ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటే మనకే మంచిది. జీవితాన్ని సులభతరం చేసుకునేందుకు ఇట్లాంటి మిషన్లు అవి కొనుక్కునే తరం మీది. ఈ పనులన్నీ చేయడమే జీవన విధానం అని భావించే తరం మాది. అదేనమ్మా మా ఆరోగ్యానికి కారణం. ఈ మాటలు విన్న కోమలి తన పల్లెటూరి అత్త ఇంటి పనులన్నీ చేయటం వల్ల శ్రమ పడుతుంది అనే ఆలోచన మానుకుంది. తన అత్తయ్య దగ్గర అన్ని పనులు ఎలా చెయ్యాలో నేర్చుకుంటుంది. సెలవులన్నీ గడిచిపోతాయి. ఒక 4 చీపురు కట్టలు, 10 కేజీల బెల్లం కూడా కొనుక్కోవాలత్తమ్మా. ఫారెన్లో ఇవన్నీ దొరకవు. ముందు జాగ్రత్తగా ఇక్కడి నుండే తీసుకెళ్తాను. పోనీలే కోమలి, నువ్వు నన్ను మార్చుదాం అనుకుని నువ్వే మారిపోయావు. సరైన భోజనం చెయ్యండి. ఏలకి తిని పడుకోవడం అలవాటు చేసుకోండి. మళ్ళీ ఎప్పుడొస్తారో ఏంటో, అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా తన పల్లెటూరి అత్తను మార్చటానికొచ్చిన కోమలి తానే మారిపోయి తన చుట్టూ వారిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నము చేయటం మొదలుపెట్టింది. ఆరోగ్యాన్ని 10 మందికి పంచిపెట్టింది కోమలి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది. యావండి, మీ మిత్రుడు రమణయ్య ఏదో అవసరం ఉందని అప్పడగ్గానే వెనక ముందు చూడకుండా ఆస్తిపత్రాలన్నిటిని తాకట్టు పెట్టి అవసరంలో ఉన్న మీ మిత్రుడిని ఆదుకున్నారు. 2 నెలల్లో అప్పు తీరుతానన్న వ్యక్తి 6 నెలలైపోయింది, తిరిగి రాల. నాకెందుకు భయం పడుతుందండి. కాంతం, మన వాళ్ళపై కూడా నీకు నమ్మకం లేకపోతే ఎట్టా? రమణయ్య నా చిన్ననాటి మిత్రుడు. వాడు నన్ను మోసం చేయడం కాదు కదా, కనీసం నా దగ్గర అబద్ధం కూడా చెప్పడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. మన డబ్బు ఎక్కడికి పోదు. అయినా నువ్వు అడుగుతున్నావు గనక ఈరోజు పట్నం వెళ్ళి అన్ని కలిసి వస్తాను. నాన్న, నేను కూడా నీతో పాటు వస్తానన్నా. సరదాగా పట్నం చూసినట్టుంటుంది. ఈరోజు ఎలాగో మా కాలేజ్కి సెలవేగా. సర్లేరా, త్వరగా బయలుదేరు. రామారావు దంపతులకి 3 కొడుకులు. పెద్దవాడు మోహన్ సరిగ్గా చదువుకోక బండి యొక్క స్పేర్ పార్ట్స్ అమ్మే వ్యాపారం చేసేవాడు. రెండో కొడుకు రాజేష్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతూనే తన అన్నయ్యకు సహాయపడుతూ ఉండేవాడు. ఇక 3వ కొడుకు మహేష్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రామారావు వ్యవసాయం చేస్తూ వీళ్ళందరినీ పోషించేవాడు. రామారావు, మహేష్ వెళ్ళిన చాలాసేపటి తర్వాత మోహన్ ఇంటికొస్తాడు. అమ్మా,
నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్ళారు? తన ప్రాణమిత్రుడి దగ్గరికి వెళ్ళారు. 2 నెలలు అప్పు తీరుతానన్న వ్యక్తి 6 నెలలు అయిపోయినా ఇంకా తీర్చలేదని నేను సతాయెత్తంటే అడుగొద్దామని వెళ్ళారా? అయ్యో భగవంతుడా! ఏమైందిరా అట్టా అంటున్నావు? నాన్నగారు, అమ్మా, నాన్నగారికి ఏం కాలేదుగా. అసలు ఏమైందిరా? ఆయనకి ఎందుకురా అంత కంగారు పడుతున్నావు? నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందమ్మా. నాన్నగారు వెళ్ళే సమయానికి అక్కడ తన మిత్రుడి ఇల్లు తాళం వేసిందంట. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు 6 నెలల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయారని చెప్పారంట. అప్పటికి కూడా తన మిత్రుడు తనని మోసం చేశాడని నమ్మకుండా నాన్నగారు ఆ రమణయ్యకి ఫోన్ చేసేసరికి ఎప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మహేష్ నెంబర్ నుంచి ఫోన్ చేసి అడిగితే నీకు నాకు సంబంధం లేదు అన్నారంట. ఆ మాటతో ఆయన అక్కడికక్కడే చతికిలు పడిపోయారు. ఓరి భగవంతుడా, ఆయన ఇప్పుడు చూడాలిరా. ఇందాక మహేష్ మాకు ఫోన్ చేశాడు. పడిపోయిన నాన్నని తీసుకుని దగ్గరే ఉన్న హాస్పిటల్కి మహేష్ వెళ్ళాడంట. బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పడంతో అక్కడే జాయిన్ చేయక తప్పలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజేష్ అక్కడికి వెళ్ళాడమ్మా. నేను తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. పదమ్మా, మనిద్దరం కూడా పట్నం వెళ్దాం అంటూ మోహన్ సూర్యకాంతాన్ని పట్నం తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో ఉన్న తన భర్తను చూపిస్తాడు. ఓరే మహేష్, నేను లోపలికెళ్ళి మీ నాన్నగారి దగ్గరుండి చూడాలిరా. అదంతా కుదరదమ్మా. ఇది పెద్ద హాస్పిటల్, అది ఐసీయూ రూమ్. మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. అలా చెప్పేసరికి సూర్యకాంతం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని దేవుడికి నమస్కారం పెడుతూ ఉంటుంది. తను కోరుకున్న విధంగానే ఆ భగవంతుడు కరుణించి తన భర్తను ఆపద నుండి బయటపడేస్తారు. కాని ఆయన మంచానికే పరిమితమైపోతాడు. మహేష్ ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏవేంద్ర మహేష్, ఎందుకని బాధపడుతున్నావు? నేను చదువు మానేద్దాం అనుకుంటున్నానన్నయ్య. 3 నెలలుగా మా కాలేజీలో ఫీజు కట్టమని ఒకటే చంపుతున్నారు. మన పరిస్థితి తెలిసిందేగా. తినటానికైనా మనకి సరిగ్గా గడవటం లేదు. అప్పు తీర్చలేదని ఆ వడ్డీల సూరయ్య మన ఆస్తంతా జప్తు చేశాడ్రా. ఎప్పుడు ఇంటి నుండి బయటికి పొమ్మంటాడో కూడా తెలీదు. నేను కూడా ఫీజు కట్టాలి. ఈ నెలాఖరులోపు ఫీజు కట్టకపోతే నా పరీక్షలు కూడా ఆపేస్తామని చెప్తున్నారు. రే తమ్ముడు, నన్ను క్షమించండ్రా. మీ అన్నయ్య కూడా నిస్సహాయ స్థితిలోనే నిల్చున్నాడు. ఆస్తి పత్రాల్లో నాన్న దుకాణాన్ని కూడా తనఖా పెట్టేశాడు. నేను దుకాణం తెరుస్తుంటే కనీసం అందులో ఒక్క మేకైనా ఎవరికీ అమ్మనివ్వటం లేదా వడ్డీలు సూరయ్య. దుకాణంతో పాటు అందులో ఉండి సరుకు కూడా అతందే అని దబాయిస్తున్నాడు. ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటం లేదురా. ఇలా అందరూ బాధపడుతూ ఉంటారు. ఇదంతా వింటున్న సూర్యకాంతం ఇలా అంటుంది. పిల్లలో చదివింది చాలు, బయటకొచ్చి భోజనం చేయండి. కళ్ళు తుడుచుకొని తన తల్లి పిలవగానే పరుగున వచ్చి భోజనం ముందు కూర్చుంటారు ఆ ముగ్గురు. నేను చిన్నగున్నప్పుడు మా నాన్న, పెదనాన్నలో, చిన్నాన్నలో అంతా ఆర్మీలో పనిచేసేవాళ్ళు. నానమ్మ, తాతయ్య, పెద్దమ్మలో, చిన్నమ్మలో, మాయమ్మ, ఇంకా నా తోడబుట్టినోళ్ళు, ఇంకా చిన్నాన్న, పెదనాన్న పిల్లలంతా కలిసి ఇంట్లో 25 మంది ఉండేవాళ్ళం. మా నాన్నోళ్ళు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చి కొంత జీతాన్ని మా చేతికిచ్చి మిగతా అది కొంత బ్యాంకులో జమ చేస్తూ మా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తా ఉండేవారు. అయితే ఈ 25 మందిని పెంచటానికి ఆ కొంత డబ్బు సరిపోయేదా అమ్మా? ఎలా సరిపోయిద్దిరా? 6 నెలలకు ఒకసారి వాళ్ళు తెచ్చిచ్చిన డబ్బులు ఒక్క నెలలోనే అన్ని అవసరాల కోసం ఖర్చు చేసేసేవాళ్ళం. మిగతా 5 నెలలు ఎట్టా బతకాలో తెలియక నానమ్మ, తాతయ్య మినహాయించి ఇంట్లో ఆడవాళ్ళందరం బట్టలు కుట్టేవాళ్ళం. ఏంటి, బట్టలు కుట్టేవాళ్ళా? ఇప్పుడైతే టైలర్లకి పెద్దగా పనున్నట్లా, కానీ అప్పట్లో అంతా కుట్టించుకునే బట్టలు వేసుకునే వాళ్ళం కదరా. ఎందుకంటే రెడీమేడ్ దుస్తులు అప్పుడు ఉండేవి కాదుగా. పోనీలేమ్మా, ఏదోక విధంగా మీరంతా హాయిగా బ్రతికేవారన్నమాట. అవునరా, అట్ట నేర్చుకున్నా నేను కూడా బట్టలు కుట్టే పని. కాని పెళ్ళయ్యాక మీ నాన్న నన్ను మహారాణిలా చూసుకున్నారు. ఒకనాడు సూది నా చేతికి గుచ్చుకుందని బట్టలు కుట్టడం మానేయమన్నారు. మీరు ముగ్గురు అప్పుడు చిన్నపిల్లల్లే. మిమ్మల్ని చూసుకునేందుకు ఇక ఆ పని పూర్తిగా పక్కన పెట్టేశా. కానీ ఇప్పుడు దాని అవసరం మనకొచ్చిందిరా. రేపటి నుండి నేను బట్టలు కుట్టడం మళ్ళీ ప్రారంభిస్తాను. ఇంతలోనే ఎవరో తలుపు కొడుతూ ఉంటారు. మహేష్ వెళ్ళి చూస్తాడు. ఒరేయ్ మహేషు, నా వడ్డీ డబ్బు ఎప్పుడు కడతారా? ఓ 2 రోజుల్లో ఇచ్చేస్తాం. ఎలా కడతారో? మీకంత సీన్ లేదులే. ముందు ఈ ఇంటిని ఖాళీ చేయండి, నేను జప్తు చేసుకోవాలి. అయ్యో, అలా చేయకండి బాబాయ్. మా అమ్మ రేపటి నుంచి బట్టలు కుడుతుంది. ఆ వచ్చే డబ్బుతో మీ వడ్డీ తీర్చేస్తాం. ఏంటి,
ఈ రోజుల్లో రెడీమేడ్ దుస్తుల్ని పక్కన పెట్టి బట్టలెవరు గుట్టించుకుంటారా? ఎవరో మీలాంటి అనామకులు తప్ప. రేపొద్దున్నే వస్తాను, మీ ఇంటిని ఖాళీ చేస్తాను. ఈలోగా ఎక్కడో ఏదో ఒక గుడిసెని ఏర్పాటు చేసుకోండి. కానీ రేపు నా కాళ్ళు పట్టుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎందుకంటే నేను అసలు ఈ మొండోన్ని, ఎవరి మాట ఎన్నో. మీకు కావాల్సిన వస్తువులన్నీ ఈరోజు తీసుకెళ్ళిపోండి. మహేష్ తన తల్లికి అన్నయ్యకి దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్తాడు. ఈ సూరయ్యకి బాగా డబ్బు పిచ్చెక్కువైంది. అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఏదో ఒకటి చేసి మనం సూరయ్య బాబాయిని బ్రతిమలాడదాంగా. అక్కర్లేదులేరా, ఇట్టంటి రోజు వచ్చుద్దని మీ నాన్న ముందే ఊహించారు. తన మిత్రుడిపై అతనికి గట్టి నమ్మకం ఉన్నా ఇట్టంటి పరిస్థితి ఒకవేళ వస్తే మనం రోడ్డుని పడిపోకుండా నా పుట్టింటోళ్ళు నాకిచ్చిన బంగారాన్ని ఇంకా కాస్త స్థలాన్ని తనఖా పెట్టలేదులే. మనం మీ నాన్నని తీసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఒక చిన్న గుడిసెనేసుకొని ఉందాంరా. అలా ఆ కుటుంబం వాళ్ళు ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఒక చిన్న గుడిసె వేసుకుని ఆ గుడిసెలోనే జీవించటం మొదలు పెడతారు. ఒరే చిన్నాడా, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి కాలేజ్ ఫీజు కట్టే. థ్యాంక్స్ అమ్మా, నా బాధని అర్థం చేసుకుని నాకు డబ్బు ఇచ్చావు. ఒరే రాజేషు, ఇదిగోరా నీ ఫీజు. థ్యాంక్స్ అమ్మా, కానీ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? చెప్పానుగా, పుట్టింటాళ్ళు ఇచ్చిన బంగారం ఉందని అది కొంచెం అమ్మేసి డబ్బు తీసుకొచ్చానులే. అయ్యో అమ్మా, ఎంత పని చేశావు. కానీ గుర్తుపెట్టుకో, కొద్ది రోజుల తర్వాత మన కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుడు ఈ బంగారానికి 2 రెట్లు ఎక్కువ బంగారం మేము నీకు చేయిస్తామమ్మా. ఆ మాటలు విన్న సూర్యకాంతం చిన్న చిరునవ్వు నవ్వుతుంది. చూస్తూ ఉండగానే వాళ్ళు బట్టలు కుట్టే వ్యాపారం జోరుగా నడవటం ప్రారంభిస్తుంది. వచ్చిన డబ్బుతో మోహన్ ఒక చిన్న దుకాణాన్ని తెరిచి తిరిగి తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. ఆ కష్టాల నుండి బయటపడాలన్న కసితో రాజేష్, మహేష్ కూడా కష్టపడి చదవటం ప్రారంభిస్తారు. అమ్మా, నాన్న, మీకు శుభవార్త. పట్నంలో ఒక ఆటోమొబైల్ ఫ్యాక్టరీతో నేను డీల్ కుదుర్చుకున్నాను. ఇక్కడ నుండి మనకి అతి చవకైన ధరలకే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. వాటిని మనం కలిపి బైక్స్ లేదా కార్లకు అమ్మొచ్చు. నేను వేసుకున్న ప్రణాళిక ప్రకారమే నా వ్యాపారం నడిస్తే కొద్ది రోజుల్లోనే మనం కోటీశ్వరం అయిపోబోతున్నాం. కానీ ఇదంతా జరగాలంటే నేను రామపురంలో ఉంటే కుదరదు. ఖచ్చితంగా పట్నం వెళ్ళాలి. ఎక్కడ మాత్రం ఏముందలే, ఈ ఊరినే పట్టుకుని కూర్చోవడం ఎందుకు? నీ ప్రణాళిక ప్రకారమే నువ్వు నడుచుకో. నీ తమ్ముళ్ళు నేను చూసుకుంటాలే నాన్న. నువ్వు జాగ్రత్తగుండు. వారానికి ఒక్కసారని ఇంటికి వస్తా ఉండరా. సరేనమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకి రాజేష్ వచ్చి తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, మీ కల నెరవేరింది. నన్ను ఎలా అయితే ఇంజనీర్గా చూద్దాం అనుకున్నారో అలాగే ఈరోజు నేను ఇంజనీరింగ్ పట్టా సంపాదించటమే కాదు, గవర్నమెంట్ మెకానికల్ ఇంజనీర్ని అయిపోయాను. జాబ్లో జాయిన్ అయిన వెంటనే 6 అంకెల జీతం ఇస్తారు. ఇక మన కష్టాలన్నీ తీరినట్టేనమ్మా. నాకు బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు. రేపు నేను బెంగళూరు వెళ్ళాలి. వారానికి ఒకసారి రావటం కుదరకపోయినా అప్పుడప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తూ ఉంటాను. వెళ్ళొస్తానమ్మా. ఆ దేవుడు మన ఎందున్నాడండి. చూసారా, మన పిల్లలు ప్రయోజకులైపోయారు. కొన్నాళ్ళకి మహేష్ ఇంటికి వస్తాడు. అమ్మా, నాకు ఇంటర్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. మా కాలేజ్ మేనేజ్మెంట్ నాకు మంచి మార్కులు వచ్చినందుకు డిగ్రీలో జాయిన్ చేస్తూ ఐఏఎస్ కోచింగ్ ఫ్రీగా ఇస్తామని అంటున్నారు. కానీ దానికోసం నన్ను వేరే ఊరెళ్ళి హాస్టల్లో ఉండమంటున్నారమ్మా. ఏం చేయమంటావు? నీ మనసుకి ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యరా. మీ అన్నల్లాగే నువ్వు కూడా ప్రయోజకుడైతే అదే చాలు నాకు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మోహన్ ఒక పెద్ద వ్యాపార దిగ్గజంగా మారిపోతాడు. వ్యాపారంలో తన పార్ట్నర్ కూతురైన చాందినిని పెళ్లి చేసుకుని పట్నంలోనే స్థిరపడిపోతాడు. ఇక రాజేష్ విషయానికి వస్తే తన కొలీగ్ కోమలిని పెళ్లి చేసుకుని బెంగళూరులోనే సెటిల్ అవుతాడు. మహేష్ అయితే ఏకంగా ఐఏఎస్ అయిపోయి తన చిన్ననాటి మిత్రురాలైన సుష్మితను పెళ్లి చేసుకుంటాడు. కానీ సూర్యకాంతం, రామారావు మాత్రం అదే గుడిసెలో అక్కడే అలానే ఉండేవారు. హలో పెద్దాడా, నిన్ను చూసి చాలా రోజులైపోయిందిరా. కోడల్ని తీసుకుని ఒకసారి ఇక్కడికి రాకూడదు? అమ్మా, నాకు కూడా నిన్ను నాన్నని చూడాలని మనసులో అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను చెప్పు. ఒక్కరోజు వ్యాపారానికి సెలవు పెట్టినా కూడా ఎంతో బిజినెస్ని కోల్పోతాం. పైగా నీకు తెలిసిందే కదా, చాందినికి గుడిసెలో ఉండటం అలవాట్లేదు. వీలు చూసుకొని ఇంకెప్పుడైనా వస్తానులే. నాన్నగారిని అడిగానని చెప్పు. ఈ నెల ఎక్కువగా ఖర్చులు కనిపిస్తున్నాయి, అందుకే డబ్బులవి పంపించట్లేదు, ఏమనుకోకు అంటూ ఫోన్ కట్ చేస్తాడు మోహన్. ఏంటి ఈసారి కూడా మన ఇంటికి రావడానికి ఏదో సాకులు చెప్తున్నాడా వాడు?
అవునండి, వాడు చెప్పింది కూడా నిజమే కదా. ఒకరోజు దుకాణాన్ని బంద్ చేసినా ఎంతో వ్యాపారం నష్టపోతాడులే. ఎట్టాగో వారాంతం వస్తుందిగా, రెండు వాడిని రమ్మందాం. అంటూ సూర్యకాంతం రాజేష్కి ఫోన్ గలుపుతుంది. హలో నాన్నా, రాజేషు ఎలాగున్నావురా? అమ్మా, మేం బావున్నాం. నాన్న నువ్వు బావున్నారు కదా? ఈ నెల డబ్బులు పంపించడం మర్చిపోయాను. ఆగాగు, ఇప్పుడే పంపిస్తాను. నేను కాస్త బిజీగా ఉన్నానమ్మా. రేపు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడతానులే. బాయ్. మనం వీడికి డబ్బుల కోసం ఫోన్ చేసాం అనుకుంటున్నాడు పాపం. మీ అబ్బాయిల్ని మీరే వెటకారం చేస్తే ఎట్టా చెప్పండి? వాళ్ళ పనుల్లాళ్ళుంటారు. చిన్నాడు కూడా ఫోన్ చేస్తానుండండి. చిన్నాడా, ఎట్టా ఉన్నావురా? ఒకసారి ఇంటికి రావచ్చు కదరా. మిమ్మల్ని చూడాలని నా కళ్ళు ఎంతగానో తాపత్రయపడుతున్నాయి. ఏంటమ్మా, ఎప్పుడూ అదే ఊరు రమ్మని రసపెడుతూ ఉంటావు? చెప్తే అర్థం చేసుకో. ఇక్కడ నేను ఒక్కరోజు సెలవు పెట్టినా ఎన్నో పనులు ఆగిపోతాయి. వీలు చూసుకుని ఏదో ఒక రోజు వస్తానులే. మహేష్ అలా కోపగించుకునేసరికి సూర్యకాంతం బాధపడుతుంది. లోపలే కుమిలిపోతుంది. రామారావు కూడా తమ పిల్లల ప్రవర్తనకు బాధపడతాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత రాజేష్ తన ఇంటికి వెళ్తాడు. ఇవాళ పొద్దున్న అమ్మ నాకు కాల్ చేసింది. సరిగ్గా మాట్లాడమే అవ్వలేదు. మళ్ళీ ఓసారి ఫోన్ చేయాలి కోమలి. అవునా? మీరంతా బిజీగా ఉన్నప్పుడు మీ అమ్మగారి ఫోన్ లిఫ్ట్ చేయడం ఎందుకు? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారనని ఇందాకే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. జరిగిందంతా చెప్పి అత్తయ్య ఎంతగానో బాధపడ్డారు. మీరు ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ధనవంతుల్లాగానే అయిపోయారు. కానీ మీ చిన్నప్పటి నుండి మిమ్మల్ని కని పెంచి పోషించిన తల్లిదండ్రులని ఒక పాత గుడిసెలోనే వదిలేశారు. మీరేం పిల్లలో? అదేంటి కోమలి అలా మాట్లాడతావు? నీకు తెలుసుగా నేను కాస్త బిజీగా ఉన్నాను. అలా అయితే మీరు వాళ్ళని అక్కడే వదిలేకుండా ఇక్కడికి తెచ్చేయాల్సింది. అప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూ ఉండేవారు కదా. అలా కాదు కోమలి, వాళ్ళు ఈ పట్టణానికి వచ్చి ఎలా ఉంటారు చెప్పు? మీరు ఎలా అలవాటయ్యారో వాళ్ళు కూడా అలాగే అలవాటవుదురు. వాళ్ళ కోసమే అని ఒక కుంటి సాకు చెప్పుకుని వాళ్ళని అలాగే గుడిసెకి పరిమితం చేశారు. ఒక లోన్ పెట్టి మనం ఇల్లు కట్టుకున్నా అలాంటి లోనే ఒకటి పెట్టి వాళ్ళకు కూడా ఇల్లు కట్టించాల్సింది కదా. నీకేంటి మేడం, నువ్వెన్నైనా చెప్తావు. ఈఎంఐ కట్టాల్సింది నేను. మీ ఫీజులు కట్టింది మరి వాళ్లే కదా. మీరు వాళ్ళని భారం అనుకునేటట్టుగా వాళ్ళు మిమ్మల్ని కూడా భారం అనుకోనుంటే ఈరోజు ఆ గుడిసెలో ఉండాల్సిన పరిస్థితి వాళ్ళకొచ్చేది కాదేమో. అయినా నేను ఒక్కనే కొడుకుని కాదు, వాళ్ళకి ఇంకో 2 కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళకి లేని బాధ నాకేంటి? వాళ్ళ గురించి నాకు తెలీదు. మిమ్మల్ని మాత్రం మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడి చదివించారు. ఈరోజు మనం తింటున్న ప్రతి మెతుకు వాళ్ళు మనకి పెట్టిన భిక్షే. కనీసం వాళ్ళని చూడటానికి మనం వెళ్ళకపోవడం మాత్రం నిజం కాదు, అది దురదృష్టకరం. కోమలి చెప్పిన మాటలు వినగానే రాజేష్ కళ్ళు తెరుచుకుంటాయి. వెంటనే అన్నయ్యకి తమ్ముడికి ఫోన్ చేస్తాడు. తల్లిదండ్రుల్ని వాళ్ళు ఇంకా అలా గుడిసెలోనే వదిలేశారన్న విషయాన్ని గుర్తు చేసి తమ బాధ్యతను తెలియజేస్తాడు. కొద్ది రోజులకి ముగ్గురు కలిసి రామాపురం వెళ్తారు. ఓరేయ్ పెద్దడా చిన్నడా, ఎప్పుడొచ్చారా? కనీసం ఫోన్ అయినా చేయలేదు. అమ్మా, ఎలా ఉన్నారు? అమ్మా, నాకు ఆకలి దంచేస్తుంది. నువ్వు నా కోసం ఎప్పుడు చేస్తావే టమాటా పప్పు, అది చెయ్యమ్మా. నీ చేతి వంట తినాలనిపిస్తుంది. ఇలా ఆ కుటుంబం అంతా ఆనందంగా గడుపుతారు. సరేనమ్మా, ఇంక మేం బయలుదేరతాం. ఎందాకే వచ్చారు కదరా, అప్పుడే వెళ్ళిపోతారా? కనీసం 2 రోజులైనా ఉండండిరా. ఏ, మాతోనే ఇంకాసేపు ఉండాలనిపిస్తుందా? మరి నేను కన్న పిల్లలు కదరా మీరు. మీరే కదా నా ప్రపంచం. అయితే ఓ పని చేయమ్మా, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. అవునమ్మా, ఈసారి ఎలాగైనా మీ ఇద్దరిని మాతో పాటు తీసుకుపోదాం అనుకుంటున్నా. చాందిని, కోమలి, సుష్మిత కూడా మీరు మాతో పాటే ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఇంకా అన్నయ్య ఉండే హైదరాబాద్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. అక్కడే మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నాం. రే, ఇదంతా కలగాది కదా. కలే అమ్మా, ఇదంతా కలే. ఇన్నాళ్ళు పనుల వల్ల కొత్త బాధ్యతలు తీసుకోవటం ఎందుకు అనుకున్న ఆలోచన వల్ల మీకు దూరంగా ఉన్నప్పటికీ ఇలా మనమంతా కలిసి ఉండాలని మనమంతా కలలు కన్నాం కదా. ఆ కల ఈరోజు నిజమవుతుంది అంటూ ఆ ముగ్గురు అన్నదమ్ములు తమ పేద తల్లిదండ్రులు తీసుకుని పట్నం వెళ్లి అంతా ఒకే చోట ఉండటం ప్రారంభిస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.